నీట్ యూజీ 2025 అనాలిసిస్. వైద్య విద్య కోర్సులో ప్రవేశాల కోసం మే 4న నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష చాలా కఠినంగా ఉంది. నీట్ ప్రశ్నపత్రం గత ఏడాదితో పోలిసి చాలా కఠినంగా ఉండడం వల్ల విద్యార్థులు కలత చెందారు. గత ఏడాది అనేక మందికి 720 గాను 720 మార్కులు సాధించారు. కానీ ఈసారి అది ఆస్కారమే లేదు. ఈసారి ప్రభుత్వ ఆధీనంలోని పరీక్షా కేంద్రాల్లోనే పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. ఒకవేళ పేపర్ లీక్ అయినా తక్కువ సమయంలో జవాబులను అందించే పరిస్థితి లేకుండా కఠినమైన ప్రశ్నపత్రం రూపొందించబడినది. ఐఐటి జేఈ మెయిన్స్ తరహాలోనే ఈ ప్రశ్నపత్రం రూపొందించినట్టుగా కనబడుతుంది. ఇక నుంచి నీట్ పరీక్ష కఠినంగా ఉండవచ్చు. కాన్సెప్ట్స్ ఆధారంగా పరీక్షను సిద్ధమైతే సరిపోదని తేలిపోయింది. ఈసారి ఫిజిక్స్లో అత్యంత కఠినమైన ప్రశ్నలు ఇచ్చారు. కెమిస్ట్రీలో సైతం ప్రశ్నలు తేలిగా లేవు. వీటిని అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రశ్నల నిడివి కూడా ఎక్కువ ఉంది. జువాలజీలో కొన్ని ప్రశ్నలు తికమక పెట్టేలా ఉన్నాయి. బయాలజీ విభాగంలో కూడా నిడివి ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది. ఇప్పటి వరకు నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష యావరేజ్ స్టూడెంట్కు మొదటి దశ ప్రిపరేషన్ సరిపోతుంది. కానీ ఈ ప్రామాణిక పరీక్షకు ఐఐటి జేఈ మాదిరిగా మొదటి 2, 3వ దశ కోచింగ్ అవసరం. ఎన్సీఆర్టీకే పుస్తకాలకు పరిమితమైతే ఇది సరిపోదని తేలిపోయింది. కాన్సెప్ట్స్ను ఆకలింపు చేసుకొని వాటికి అనుగుణంగా ఎన్ని అనుబంధ ప్రశ్నలు రావచ్చో అదేవిధంగా మనం ప్రిపేర్ కావాలి. కాన్సెప్ట్స్ను వేరే సందర్భంలో ఏ విధంగా అన్వయించవచ్చు అంటే అప్లికేషన్స్ను ఒక నిష్ణాతుల పర్యవేక్షణలో శిక్షణ పొందితే ఇది ఉపయోగపడుతుంది. ఒకటి కంటే ఎక్కువ కాన్సెప్ట్స్ మిళితమైన ప్రశ్నలను ఇచ్చే ఆస్కారం ఉంది కాబట్టి అటువంటి ప్రశ్నలకు ఆన్సర్ జవాబు చేయడానికి సంసిద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి విభాగంలో ప్రశ్నల నిడివి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రశ్న చదవగానే సరైన జవాబు పెట్టే విధంగా శిక్షణ పొందితే సమయ పాలనతో అన్ని విభాగాల ప్రశ్నలను నిర్దిష్ట కాలంలో పూర్తి చేసి 100% మార్కులు పొందే అవకాశం ఉంది. నీట్ విద్యార్థులు గణిత సూక్ష్మీకరణలో కొంత ఇబ్బంది పడతారు. అందుకు కెమిస్ట్రీ, ఫిజిక్స్ క్యాలిక్యులేషన్ బేస్డ్గా ఉన్న లెక్కలను త్వరగా చేయడానికి ప్రిపరేటరీ గణితం నేర్చుకోవడం ఎంతైనా శ్రేయస్కరం. ప్రతి విద్యార్థి ఎర్రర్ బుక్ ఉండాలి. ఒకసారి టెస్ట్ రాసేటప్పుడు ఏ ప్రశ్నకు తప్పు జవాబు రాశాడో, ఎక్కడ మార్కులు రాలేదో అందులో రాయాలి. ఆ కాన్సెప్ట్స్లు మళ్ళీ చదివి ఆ ప్రశ్నలు మళ్ళీ సాధన చేస్తే విజయం విద్యార్థి వెన్నుదడుతుంది. థ్యాంక్ యూ.